నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన వెన్నెల పూలు ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. శోభనం గదిలో కుసుమ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు వేణు మల్లెపూల వాసన పీలుస్తూ. పాల గ్లాసుతో వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది. తలుపు గడియ పెట్టి, చదువుకున్న అమ్మాయి లేడి పిల్లలు అలా బెదిరిపోతూ దూరంగా నిలబడితే ఎలా అన్నాడు వేణు ఆమె దగ్గరగా వచ్చి. ఏ ఆడపిల్లకైనా శోభనం గదిలోకి అడుగు పెట్టగానే బెదిరి చూపులు కంగారు వచ్చేస్తాయి. ఆడపిల్లకు సిగ్గే సింగారం అంది ఆమె. చదువుకున్న అమ్మాయిల భాషలో చెప్తే ఎలా అన్నాడు. నేను చెప్పింది తెలుగులోనే కదా అంది. అలా కాదు, దాగుడు మూతల సినిమా పాట పాడితే బాగా అర్థమవుతుంది నాకు అన్నాడు వేణు చిలిపిగా. దేవుడనే వాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం. ఆ పాటేనా? అంతకంటే చిలిపిగా అంది నవ్వాపుకుంటూ. చిచి, ఈ సమయంలో ఆ పాట కాదు పాడేది, నేను పాడతా విను. మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నీదిగా. గొంతు పెద్దది చేసి పాడటం మొదలుపెట్టాడు. స్వామి, పాట ఆపండి, నా స్నేహితురాళ్ళు ఇంకా హాల్లోనే కూర్చున్నారు, వాళ్ళు మీ పాట విన్నారంటే నన్ను ఆట పట్టిస్తారు చెప్పింది. కుసుమను గదిలోకి పంపించి హాల్లోకి వెళ్లకుండా గది బయట తలుపు దగ్గర నిలబడ్డ హిమ నీలిమకు వేణు పాడిన పాట వినిపించింది. వాళ్ళు వస్తున్న నవ్వును ఆపుకుంటూ అక్కడి నుండి హాలు వైపు పరిగెత్తారు. ఇక ఆ తర్వాత నవదంపతుల మురిపాల ముచ్చట్లు, కౌగిలింతలు సాగిపోతూనే ఉన్నాయి తెల్లవారుజాము వరకు. మనం ఈ గది ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాము, నీ బట్టలు ఏమైనా ఉంటే చిన్న బ్యాగ్లో సర్దుకో, అరగంటలో రెడీగా ఉండాలి అన్నాడు సురేంద్ర. ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడు రాహుల్. ఎక్కడికి వెళ్తున్నావో నాకే తెలీదు, ముందు ఇక్కడి నుంచి బయటపడదాం. మనం ఇక్కడ నుండి మకాం మారుస్తున్నట్లు ఊళ్ళో వాళ్ళకు కూడా తెలియకూడదు, అందుకే అర్ధరాత్రి పూట బయలుదేరుతుంది. గదిలో చెక్కబల్ల, ట్రంక్ పెట్టే పాత పట్టలు, సొట్టలు పడ్డ గిన్నెలు తప్పితే ఏం లేవు, అవన్నీ వదిలేసి వెళ్ళిపోదాం. 4 నెలల ఇంటద్దె కట్టాలి, వెచ్చాల షాపులో 10,000 బాకీ, బార్బర్ షాపులో కూడా బాకీ. ఇక్కడెలా బతుకుతాము, మరొక చోటుకు వెళ్ళిపోదాం. మీ అమ్మ వల్లే ఇన్ని కష్టాలు నాకు. మేడకు పలుపు తాడులా నేను తగిలించి వెళ్ళింది. ఏ ముహూర్తాన మీ అమ్మను పెళ్లి చేసుకున్నానో కానీ అన్నీ కష్టాలే విసుక్కుంటూ అన్నాడు సురేంద్ర. అనవసరంగా అమ్మను తిడతారెందుకు అన్నాడు రాహుల్. రాహుల్ని కొట్టడానికి ముందుకొచ్చాడు. తూలి కింద పడ్డాడు సురేంద్ర. అతని భుజం పట్టుకుని మెల్లగా పైకి లేవదీశాడు రాహుల్. దరిద్రపు నా కొడక, శనిగాడిలా నన్ను పట్టుకున్నావు కదరా. మీ అమ్మ పేరు మీద 2 లక్షల డబ్బు ఉందని ఆశపడి మీ అమ్మను పెళ్లి చేసుకుని నరకం చేసుకున్నాను నా బతుకుని చేతులారా. తొందరగా వెళ్దాం పదా అన్నాడు విసురుగా. రాహుల్ చేయి పట్టుకుని ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చాడు. నా బట్టలు పుస్తకాలు తెచ్చుకుంటాను. మళ్ళీ గదిలోకి వెళ్ళబోయాడు రాహుల్. చదివి ఎవరిని వదిలేస్తావు, పద పద. మోటార్ సైకిల్ దగ్గరకు లాక్కెళ్ళాడు. ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు తనను? ఎలా బ్రతకాలి? అమ్మ బ్రతుకుంటే తనకిన్ని కష్టాలు వచ్చేవి కావు. రాహుల్కి అమ్మ గుర్తుకు రాగానే ఏడుపు వచ్చింది. మోటార్ సైకిల్ గొల్లపూడి దాటి ఇబ్రహీంపట్నం వైపు నిదానంగా వెళ్తున్నది. నవంబర్ నెల కావడంతో చలిగాలి చుట్టుముట్టేస్తోంది. అది పాత బైకు. ఆ బైకు కూడా సురేంద్రది కాదు, ఎవడికో మాయమాటలు చెప్పో దొంగలించ తెచ్చుంటాడు. గోదాడ ఊరి బయట డాబా దగ్గర ఆపాడు. నువ్వు మోటార్ బైక్ దగ్గరే నిలబడు, 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని ఆ షెడ్ లోపలికి వెళ్ళి జేబులోని క్వార్టర్ బాటిల్ తీసి నీళ్లు కలుపుకొని సీసా ఖాళీ చేశాడు. 2 రొట్టెలు ఆమ్లెట్ తినేసి బయటకు వచ్చాడు సురేంద్ర. నువ్వు కూడా లోపలికి వెళ్ళి ఏదో ఒకటి తినేసిరా అంటూ జేబులో నుంచి 100 రూపాయల నోటు ఇచ్చాడు రాహుల్కి. నాకేం వద్దు అన్నాడు రాహుల్. ఈ వేషాలకేమీ తక్కువ లేదు, నీకు అండగా నేనే లేకపోతే నీ బతుకు గాల్లో కలిసిపోయేది అన్నాడు సురేంద్ర కోపంతో. నువ్వు లేకపోయినా నేను బతకగలను రోషంతో అన్నాడు రాహుల్. వాడి చెంప చెళ్ళు మనిపించాడు సురేంద్ర. రాహుల్ని కాలితో గట్టిగా తన్నాడు. అతను దూరంగా వెళ్ళి పడ్డాడు. కింద పడ్డ రాహుల్ లేచి నిలబడి చేతిలో నుంచి జారిపడిన 100 రూపాయల నోటు కోసం వెతుక్కోవటం మొదలుపెట్టాడు. మోటారు బైక్ స్టార్ట్ అయిన శబ్దం వినిపించి తాలెత్తి చూసేసరికి రోడ్డు మీదకెక్కి స్పీడ్గా వెళ్ళిపోతుంది అది. అతను తనను వదిలేసి వెళ్ళిపోయాడన్న విషయం అర్థమైంది రాహుల్కి.
ఒంటరిగా వదిలేసి వెళ్ళినా ఎలాగోలా తన కాళ్ల మీద నిలబడే ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒకటి అంటూ రోజు తనను కొట్టడమే కదా అతని పని. అసలు సురేంద్ర తనకు తండ్రి అయితే కదా. స్కూటర్ మీద వెళ్తూ లారీ వేగంగా వచ్చి గుద్దేయటంతో తన తండ్రి చనిపోయాడు. అమ్మ ప్రైవేటు హాస్పిటల్లో నర్సుగా పనిచేసేది. తాత చనిపోయే ముందు తాను దాచుకున్న 2 లక్షలు అమ్మకి ఇచ్చేశాడు. అమ్మ దగ్గర డబ్బుందని తెలుసుకున్న సురేంద్ర పక్షిగూడులో చేరిన పాములా అమ్మను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతని మాటలు నమ్మి మగతోడు ఉంటే మంచిదనుకుని అమ్మ అతన్ని పెళ్లి చేసుకుంది. అమ్మ ఉన్న రోజుల్లో తన మీద ప్రత్యేక శ్రద్ధ ప్రేమ చూపిస్తున్నట్లు నాటకాలు ఆడాడు. పెద్ద కుటుంబం నుంచి వచ్చి వీడి పాలిట పడ్డాను అనేది అమ్మ. అమ్మకు నరాలు చచ్చుపడిపోయి మంచాన పడింది. అదే అదనుగా తీసుకుని అమ్మ మీద ఒత్తిడి తెచ్చి సూదులతో గుచ్చి అమ్మ దాచుకున్న డబ్బును కాజేశాడు. తన విలాసాలకు ఖర్చులకు వాడుకున్నాడు. అమ్మ చనిపోయాక సురేంద్రకు అదే హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇచ్చారు. హాస్పిటల్లో చేరిన రోగుల దగ్గర, డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు తిరిగి వెళ్తున్న రోగుల దగ్గర గేటు ట్యాక్స్ వసూలు చేసేవాడు. అనారోగ్యంతో పల్లెటూరు నుండి వచ్చిన రోగి భార్య అర్ధరాత్రి టాయిలెట్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆమె మీద అఘాయిత్యం చేయబోయాడు. ఆ అమ్మాయి పెద్దగా కేకలు పెట్టడంతో హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి ఆమెను వాడి కబంధ హస్తాల నుంచి కాపాడి దేహశుద్ధి చేశారు. ఉద్యోగం నుండి తీసేశారు హాస్పిటల్ యాజమాన్యం. అతనితో షాపులకు వెళ్ళినప్పుడు ఏదో ఒక వస్తువును కాజేసి పట్టుకొచ్చేయమని చెప్పేవాడు. సవతి తండ్రి మాట వినేవాడు కాదు రాహుల్. తను చెప్పినట్లు చేయలేదని కొట్టేవాడు. హాస్పిటల్ వాళ్ళు ఉద్యోగంలో నుంచి తీసేసినా మరొక పెద్ద ఉద్యోగం వచ్చిందని అందరికీ అబద్ధాలు చెప్పేవాడు. అప్పులు చేసేవాడు. అవి తీర్చకపోయేసరికి అప్పులు వాళ్ళ ఇంటి మీద పడేవాళ్ళు. నోటికొచ్చినట్లు తిట్టి ఇంట్లో కనిపించిన వస్తువులు పట్టుకుపోయేవాళ్ళు. అమ్మ ఉన్న రోజుల్లో అన్ని సౌకర్యాలు ఉన్న 2 గదులు ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ ఇల్లు ఖాళీ చేయించడంతో ఒకే గది పోర్షన్కి మారాల్సి వచ్చింది. టాయిలెట్ లేదు. రోజు డబ్బాతో నీళ్లు పట్టుకుని కాలువ దగ్గరికి పరిగెత్తాల్సిందే. ఆ గదికి అద్దె కట్టకపోవటంతో ఎప్పుడో ఖాళీ చేయిస్తారనుకునేవాడు. చివరికి రోడ్డు మీద సవతి తండ్రే వదిలేసిపోయాడు. తన మీద జాలిపడి తిరిగి వస్తాడేమోనని అక్కడే నిలబడ్డాడు రాహుల్. లారీ వచ్చి డాబా హోటల్ ముందు ఆగింది. లారీ లైట్ల వెలుగులో చేతిలో నుంచి జారిపడిన నోటు కోసం వెతికాడు. దొరికింది. 100 రూపాయలు కొన్ని రోజులు తనకు తిండి పెడతాయి. ఆ తర్వాత ఎలా బతకాలి? చదువు ఆగిపోతుంది. తనతో పాటు చదువుకునే తన స్నేహితులు మళ్ళీ కనిపించరేమో. బయట చలిగా ఉంటే డాబా హోటల్లోకి వెళ్ళాడు. ఆ హోటల్ ప్రొపరేటర్ని బ్రతిమాలి అక్కడే పడుకున్నాడు ఓ మూలకు చేరి. ఉదయం 6ంటికే ప్రొపరేటర్ రాహుల్ని లేపేసి బయటకు వెళ్ళమన్నాడు. రోడ్డు మీదకు వచ్చి నిలబడ్డాడు. కారు ఆపమని చేతితో సైగ చేసినా ఎవరూ ఆపలేదు. నిదానంగా హైదరాబాద్ వెళ్తున్న కారును గమనించి చేయి పూపాడు. తన అదృష్టం బాగుంటే కారు ఆపి ఎక్కించుకుంటారు. నగరం చేరుకున్నాక ఎలా బ్రతకాలోనన్న సంగతి ఆలోచించుకోవచ్చు అనుకున్నాడు. కుసుమ పెళ్లి చూసి తిరిగొస్తున్న హిమ రోడ్డు పక్కన నిలబడి చెయ్యి ఊపుతున్న కుర్రాన్ని గమనించింది. కారు ఆపండి అంది భర్తతో. ఆ కుర్రాడు దగ్గరలో కనిపించే డాబా హోటల్ దగ్గర కారు ఆపి టిఫిన్ చేయమని చెయ్యి ఊపుతున్నాడేమో. టిఫిన్ సూర్యాపేటలో చేద్దాం, కారు ఆపటం దేనికి అన్నాడు కేదార్. హోటల్లో పనిచేసే అబ్బాయిలా కనిపించడం లేదు, 2 నిమిషాలు ఆపండి అంది. కారు ఆపాడు కేదార్. ఏం బాబు, డాబా హోటల్లో పనిచేస్తావా? కారు ఎందుకు ఆపమన్నావు? హిమ తల కొంచెం బయటకు పెట్టి అడిగింది. మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు మేడం? నన్ను కారు ఎక్కించుకుంటారా అడిగాడు. మీ వాళ్ళేరి? ఒక్కడవి ఇక్కడేం చేస్తున్నావు? నా సవతి తండ్రి నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళాడు అన్నాడు రాహుల్ కళ్ళు తుడుచుకుంటూ. విషయం ఏమిటో హిమకు అర్థమైంది వాడి మాటలతో. ఎక్కడ వదిలిపెట్టమంటావు? మీదే ఊరు అడిగింది. విజయవాడ. మేము హైదరాబాద్ వెళ్తున్నాం అంది ఆమె. వాడితో అంతసేపు మాట్లాడటం ఏంటి? 100, 200 ఇచ్చే, వాడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరుకుంటాడు అన్నాడు కేదార్ విసుగ్గా. కేదార్ మాటలు పట్టించుకోలేదామె. 2 ముద్దలు అన్నం పెట్టి మీ ఇంట్లో ఓ మూల కాస్త చోటు ఇవ్వండి. ఇంట్లో పనిచేసి మీ రుణం తీర్చుకుంటాను. నాకు చదువుకోవాలని ఉంది అన్నాడు రాహుల్. సముద్రంలో కొట్టుకుపోయేవాడికి చిన్న దొంగ దొరికింది. ఆ దొంగను వదిలిపెట్టకుండా తన ప్రయత్నం చేయాలి. అదృష్టం బాగుంటే ఒడ్డుకు చేరతాడు, లేకపోతే సముద్రంలో మునిగిపోతాడు. ఆ ప్రయత్నంలో గట్టిగా బ్రతిమాలుకున్నాడు. కారు ఆపి మంచి మనసుతో పలకరించిన అమ్మాయిని. కారు దిగి వెనక సీట్లో కూర్చొని హిమ ఆ కుర్రాన్ని కారు ఎక్కించుకుని
తన పక్కన కూర్చోబెట్టుకుని అన్ని వివరాలు అడిగింది. హైదరాబాద్ చేరుకునే లోపల తన గురించి ఏది దాచుకోకుండా చెప్పేశాడు. సవతి తండ్రి గురించి కూడా చెప్పాడు. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు, మనకు అవసరమా? రోడ్డు మీద నిలబడ్డ దిక్కుముక్కు లేని కుర్రాళ్ళు వేల మంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరిని ఇంటికి తీసుకొస్తావా? హైదరాబాద్ వెళ్ళాక ఏదో ఒక అనాథాశ్రమంలో చేర్పిద్దాం అన్నాడు కేదార్. సరేలేండి, ముందు మన ఇంటికి తీసుకువెళ్దాం. ఆ తర్వాత ఈ కుర్రాన్ని ఎక్కడ చేర్చాలో అత్తయ్య గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం అంది. కొడుకు ముద్దు, కోడలు ముద్దు పాత సామెత. మా అమ్మకు నువ్వే ముద్దు, నేను గుడ్డి ఎద్దును. గుడ్డెద్దు చేలో పడినట్లు ఉంటాయట నేను చేసే పనులు. నువ్వేది చేసినా ఆమెకు ముచ్చటగానే ఉంటుంది. సొంత కొడుకులా వీడిని పెంచుతానని నువ్వు పొరపాటున అంటే వీడు నా మనవడు కనిపించిన వాళ్ళందరికీ చెప్తుంది మా అమ్మ అన్నాడు. కేదార్ మాటలకు నవ్వుకుంది. చూద్దాం వీడి కథ ఏ మలుపు తిరుగుతుందో అంది. ఇదేమన్నా టీవీ సీరియలా? మలుపులు తిరుగుతూ సంవత్సరాల తరబడి హనుమంతుడి తోకల సాగిపోవటానికి అన్నాడు అతను. మా ఊళ్ళో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. 24 అడుగులు ఎత్తు ఉంటుంది. ఆ స్వామిని తలుచుకుంటే ఎటువంటి భయాలు దరిచేరవు. అనుకున్నవన్నీ పట్టుదలతో సాధించేటట్లు ఆ స్వామిని పూజిస్తే మనల్ని అనుగ్రహిస్తాడు అంది హిమ కళ్ళు మూసుకొని భక్తి పారవస్యంతో. మిర్రర్లో హిమను చూసి నుదురు రుద్దుకున్నాడు కేదార్. జూబ్లీ హిల్స్ చేరుకుంది కారు. ఇంటి ముందు లాన్లో కూర్చున్నాడు రాహుల్. సాయంత్రం పూట అన్నపూర్ణ ఇన్వెస్టర్స్ కంపెనీ ఆఫీస్ నుండి కారులో ఇంటికొచ్చిన హిమ లాన్లో కూర్చున్న రాహుల్ను చూసింది. ఏమిటి బాబు ఇక్కడ కూర్చున్నావు? మేడపైన హోమ్ థియేటర్లో కూర్చుని మూవీస్ చూడకపోయావా అంది వాడి పక్కన కూర్చుంటూ. రాహుల్ కంటి కొలకల్లో నీళ్లు నిలవటం గమనించిందామె. ఎందుకు బాధపడుతున్నావు? ఎవరన్నా కోపడ్డారా అడిగింది. లేదు సమాధానం ఇచ్చాడు. మరెందుకు ఆడుకోకుండా పూల మొక్కల దగ్గర ఒక్కడవే కూర్చుని దిగులు పడుతున్నావు? రాహుల్ భుజం మీద చెయ్యి వేసి లాలనగా నిమురుతూ అడిగింది. అమ్మ గుర్తుకొచ్చింది అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. నీకు కనిపించడం లేదు కానీ మీ అమ్మ ఎప్పుడు నీ పక్కనే ఉంటుంది, నిన్ను కాపాడుతూనే ఉంటుంది. మీ అమ్మే నన్ను కారు ఆపించి నీతో మాట్లాడేటట్లు చేసింది. నిన్ను బాగా చదివించమని చెప్పింది. నువ్వు సంతోషంగా ఉంటే మీ అమ్మ కూడా ఆనందంగా ఉంటుంది అంది హిమ. అలాగా, మా అమ్మ నీకు కనిపించిందా అడిగాడు రాహుల్. చనిపోయిన వాళ్ళు కనిపించరు కానీ వాళ్ళు ఇష్టపడే వాళ్ళ హృదయంలో చేరి చెప్తూ ఉంటారు. మా అమ్మకు నువ్వంటే ఇష్టమా? ఇష్టం కాబట్టే నీ గురించి నాకు చెప్పింది. కోదాడ దగ్గర రోడ్డు మీద ఎన్నో కార్లు పోతూనే ఉన్నాయి కదా, ఆపమని నువ్వు చేత్తో సైగ చేసినా ఎవ్వరూ ఆపలేదు కదా. నేనేగా నిన్ను చూసి కారు ఆపెక్కించుకొని మా ఇంటికి తీసుకొచ్చింది అంది. నిజమే, కారులో నీ పక్కన కూర్చోగానే మా అమ్మ దగ్గర కూర్చున్నట్టే అనిపించింది అన్నాడు. సరే, ఈరోజు నుంచి అమ్మ నీ పక్కన లేదని బాధపడకూడదు. నన్నే మీ అమ్మలా భావించాలి. చుట్టుపక్కల పిల్లలతో ఆడుకోవాలి, బాగా చదువుకోవాలి అంది. మా అమ్మ ఫోటో ఇంట్లోనే ఉండిపోయింది. పుస్తకాలు బట్టలు కూడా తెచ్చుకోలేదు. మా అమ్మ ఫోటో నా దగ్గరుంటే బాగుండును అన్నాడు. అవన్నీ నేను తెప్పిస్తానులే, నువ్వు దిగులు పడకు అంది హిమ. అప్పుడే మరొక కారులో కేదార్ వచ్చాడు. హిమ, రాహుల్ లాన్లో కూర్చుని ఉండటం చూసి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. మేడం గారు తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్తున్నారు, కంపెనీ ఆఫీస్కి వెళ్ళలేదా? హిమ పక్కన కూర్చుని అడిగాడు. మన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఈరోజు ఉన్నదన్న సంగతి మర్చిపోయారా? డైరెక్టర్స్ ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవటానికే చాలా టైం పట్టింది. చివరికి ధైర్యం చేసి నా అభిప్రాయాలు చెప్పాను. నేను మాట్లాడటం పూర్తయినా డైరెక్టర్స్ అందరూ నా వైపే చూస్తూ ఉండిపోయారు. నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదేమో అని అనుకున్నాను. అందరూ క్లాప్స్ కొట్టారు. మీరు కూడా నా పక్కన ఉంటే మరింత కాన్ఫిడెంట్గా మాట్లాడేదాన్ని అంది. ఇప్పుడే ఓ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, హిమా మేడం ఈజ్ ఫస్ట్ టు వన్, ఎవ్వరికి తీసిపోరు. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నదానిలా మాట్లాడేస్తున్నది. కంపెనీ ప్రాఫిట్స్ కూడా 40% పెరిగాయి. ఈ సంవత్సరమే ఫస్ట్ టైం కంపెనీ లాభాల బాట పట్టడం అంటూ నిన్ను పొగిడాడు. మీరు ఎండీగా ఉన్నప్పుడు నష్టాల్లో కంపెనీ ఉందని చెప్పకనే చెప్పాడు. కాంగ్రాట్స్ అన్నాడు కేదార్. నవ్వుకుంది హిమ. అన్ని విషయాలు నా నెత్తి మీద పడేసి మీరు హాయిగా తిరుగుతున్నారు. సాయంత్రం అయ్యేసరికి రోజు నాకు తలనొప్పి వస్తుంది. ఇంటికొచ్చి రాహుల్ పక్కన కూర్చోగానే రిలాక్స్డ్గా అనిపిస్తోంది అంది.
ఐ టు ఫీల్ హ్యాపీ విత్ ద కంపెనీ ఆఫ్ రాహుల్. 4-5 రోజులు వీడేమిటి మన ఇంట్లో యువరాజులా తిరుగుతున్నాడు, నీకు నచ్చ చెప్పి అనాథాశ్రమంలో చేర్పిద్దాం అనుకున్నాను. అమ్మ దగ్గర ఆ ప్రస్తావన తెచ్చాను. అమ్మ కోప్పడింది నన్ను. మనకేం లోటు, వీడికింత తిండి పెట్టలేమా, గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అన్నారు. మన ఇంట్లో వీడు అడుగు పెట్టిన రోజు మేనేజర్ ఫోన్ చేసి, అమ్మా కోర్టు కేసులో మనం గెలిచాము, 10 ఎకరాల పొలం మన సొంతమైంది అని చెప్పాడు. ఆ పొలాన్ని మీ నాన్న మా పెళ్ళైన కొత్తల్లో కొన్నాడు. ఆ భూమి కొనుగోలుపై కోర్టులో వ్యాజ్యం పడటంతో మీ నాన్న కలత చెందాడు కొన్నాళ్ళు. మీ తాతగారు ఇచ్చిన డబ్బుతో కొన్న పొలం అది. మా నాన్న వ్యవసాయం చేసి కష్టపడి సంపాదించిన డబ్బు అది. నేను దాన్ని పాడు చేశాను అంటూ బాధపడేవాడు. ఆ తర్వాత ఎంత సంపాదించినా కోర్టు గొడవల్లో పడిన ఆ పొలం మీదే మీ నాన్న దృష్టి ఉండేది. మీ నాన్న ఆత్మ ఎంతో సంతోషపడుతుంది. ఆ కుర్రాడికి మీ నాన్న ఆశీస్సులు కూడా ఉన్నట్లున్నాయి. మన ఇంటికి వచ్చిన రోజు నుంచి రోజు పూలు కోసుకొచ్చి మీ నాన్న ఫోటోకి పెడుతున్నాడు, ఎవరూ చెప్పకపోయినా. ఏమిటో ఈ అనుబంధం. హేమవాడిని సొంత తమ్ముడిలా భావిస్తూ ఉంది. మరొకసారి అనాథాశ్రమం ప్రస్తావన తీసుకురాకు అంటూ కోప్పడింది అమ్మ నన్ను. ఇక వీడు మన కుటుంబ సభ్యుడే అన్నాడు కేదార్. రేపు మీరొక పని చేయాలి అంది హేమ. ఏమిటది? నీతో పాటు మన కంపెనీ ఆఫీస్కి రావటమా? అది మాత్రం కుదరదు. నాకు ఆ డబ్బు లెక్కలు వ్యాపారం గొడవలు నచ్చవు, నువ్వే చూసుకో అన్నాడు. అది కాదండి, మీరు రేపు రాహుల్ని వెంట పెట్టుకుని విజయవాడ వెళ్ళండి. వీడు చదువుతున్న స్కూల్ నుంచి టీసీ వాళ్ళ అమ్మ ఫోటో తీసుకురండి. నాకెందుకు చెప్తున్నావు, నువ్వు వెళ్ళి తెచ్చుకో అన్నాడు అతను విసుగ్గా. రేపు ఇన్వెస్టర్స్ మీటింగ్ ఉంది, మరి మీరు అటెండ్ అవుతారా నాకు బదులు అడిగింది హేమ. అబ్బా కాలికేస్తే మెడకు తగిలిస్తావు, నన్ను ఫ్రీగా తిరగనివ్వవు అన్నాడు. ఇప్పుడే అన్నారు మీరు రాహుల్ మన కుటుంబ సభ్యుడని. కుటుంబ సభ్యుల బాధ్యతలు పంచుకోవాలి కదా అంది హేమ. తప్పదా బంగారం? వాళ్ళ అమ్మ ఫోటో తన దగ్గర లేకపోతే దిగులు పడుతున్నాడు, మీరు తప్పకుండా వెళ్ళాలి అంది. ఓకే, నీ మాటకి ఎప్పుడు ఎదురు చెప్పాను కనుక అన్నాడు అతను హేమ బొగ్గ మీద చిటికి వేసి. రేపు మా స్కూల్కి వెళ్ళినప్పుడు నా క్లాస్మేట్స్కి చాక్లెట్స్ ఇచ్చి బై చెప్పేసి వస్తాను అన్నాడు రాహుల్ సంతోషంగా. ఉదయం 6ంటికి హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు కేదార్. కాఫీ కప్పు తెచ్చిచ్చింది హేమ. అక్కడే కూర్చున్న అత్తగారికి మరో కప్పు ఇచ్చింది. వంట మనిషి తెచ్చిచ్చేది కదా, నీకెందుకు శ్రమ అన్నాడు. నేనేమన్నా నిండు గర్భిణీనా అంటూ అతని పక్కన కూర్చుంది. ఆ అదృష్టం ఎప్పుడో పసిబిడ్డ గచ్చి మీద దోగాడుతూ ఉంటే చూడాలని ముచ్చటగా ఉంది అంది అన్నపూర్ణ. మిగతా విషయాలు పట్టించుకోగానే పిల్లల ప్రస్తావన మాత్రం వీలు దొరికినప్పుడల్లా తెస్తూనే ఉంటావు. అనుకోగానే పిల్లలు పుట్టుకొస్తారా? ఆ సమయం వచ్చినప్పుడు వాళ్లే పుట్టుకొస్తారు. అసలు పిల్లలకేం తొందర? మొహం చిట్లించుకుంటూ అన్నాడు అతను. నవ్వుకుంది హేమ. భార్యాభర్తల మధ్య ఉండవలసిన ఆకర్షణ, ప్రేమానురాగాలు తమిద్దరి మధ్య ఉన్నాయి. సంతోషకరమైన రిలేషన్షిప్ ఇద్దరి మధ్య ఉంది. రాత్రిళ్ళు చక్కటి అనుభూతులతోనే సాగిపోతున్నాయి. దేనికైనా సమయం రావాలి. ఇప్పుడేమంత తొందర? పెళ్ళై 2 ఏళ్ళు పూర్తి కాలేదు. మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయారా? రాత్రి మీకు చెప్పాను కదా, అప్పుడే మర్చిపోయారా? రాహుల్ రెడీగా ఉన్నాడు, విజయవాడ వెళ్ళాలి కదా అంది హేమ. గంటలో రెడీ అవుతాను అనేసి కేదార్ మేడ మీద గదిలోకి వెళ్ళాడు. గీజర్ ఆన్ చేశాడు. బెడ్ మీద పాత ఆల్బంలు పడున్నాయి. హేమ పాత ఫోటోలు రాహుల్కు చూపించినట్లుంది అనుకుంటూ ఫోటో ఆల్బమ్ చేతిలోకి తీసుకున్నాడు. ఆ ఆల్బంలో తన చిన్ననాటి ఫోటోలు, హై స్కూల్ కాలేజీలో చదువుకునే రోజుల్లో తీసిన ఫోటోలు ఉన్నాయి. ఒక ఫోటో మీద కేదార్ దృష్టి నిలిచింది. స్కూల్ యాన్యువల్ డే సందర్భంలో గోపీకృష్ణుల నృత్యం ఫోటో అది. కృష్ణుడు వేషంలో మురళి వాయిస్తూ ఉంటే గోపిక వేషంలో ఉన్న అమ్మాయి వేణుగానం వింటూ మోచేతిని తన భుజం మీద ఆనించి తన మీదకు ఒరిగిపోయినప్పుడు తీసిన ఫోటో. అప్పుడు తను 10వ తరగతి చదువుతున్నాడు. గోపిక వేషం వేసింది 8వ తరగతి అమ్మాయి. ఆ అమ్మాయి ఫోటో కేసి పరిశీలనగా చూశాడు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. మళ్ళీ ఫోటో కేసి చూస్తూ చేతితో ఫోటో తాకాడు. వేళ్ళు వణికాయి. ఆ ఫోటోలంటే తనకు ఎంతో ఇష్టం. పెళ్లికి ముందు ఎన్నోసార్లు ఆ ఆల్బమ్ తిరగేశాడు. ఆ ఫోటో ఉన్న పేజీలో చూపు లాగిపోయేవి. పెళ్ళయ్యాక ఆ ఆల్బమ్ తిరగేయటం ఇప్పుడే. ఆ ఫోటో చూస్తూ ఉంటే ఒళ్ళంతా ఒకటే పులకరింతలు. ఆ అమ్మ ఎవరో గుర్తుపట్టాడు. హిమ స్నేహితురాలు కుసుమే.
అందుకే కాబోలు ఆ అమ్మాయిని తన పెళ్లి చూపులప్పుడు చూసినప్పుడు ఎక్కడో ఎప్పుడో చూసినట్లు, గతంలో పరిచయం ఉన్నట్లు అనిపించిందా? స్కూల్ మాస్టారు తమ ఇద్దరితో రాధాకృష్ణుల నృత్యం 15 రోజుల పాటు ఉదయం సాయంత్రం రిహార్సల్స్ చేయించేవాడు. ఎంతసేపు నృత్యం చేసినా ఆ అమ్మాయి కలిపొచ్చేది కాదు. తనేమో 2-3 స్టెప్పులకే నీరస పడిపోయేవాడు. ఆడపిల్ల చక్కగా నృత్యం చేస్తూ ఉంటే నువ్వు బిక్కమొహం వేసుకొని నిలబడ్డావు. డ్యాన్స్ ప్రాక్టీస్కి వచ్చేటప్పుడు బాగా తినేసిరా, నీరసం ఉండకూడదు అనేవాడు డ్యాన్స్ మాస్టర్. రోజు జావకాయ మొక్కలో, వేరుశనగ పప్పులో, బెల్లం మొక్కో తన చేతిలో పెట్టేది ఆ పాప. అదే ముక్కు తీరు, చురుకైన కళ్ళు, బూరెల్లాంటి బొగ్గలు. అనుమానం లేదు, కుసుమే. ఏమిటి ఇంకా స్నానం చేయకుండా గదిలో ఏం చేస్తున్నారు అంటూ గదిలోకి వచ్చింది హిమ. ఈ ఫోటో చూడు, గోపిక వేషం వేసిన అమ్మాయి ఎవరో గుర్తుపట్టావా అన్నాడు. హై స్కూల్లో నీతో పాటు చదివిన అమ్మాయా? ఆ ఫోటో కేసి చూస్తూ అంది. సరిగ్గా చూడు, మీ ఫ్రెండ్ కుసుమే కదూ అన్నాడు. మా కుసుమ పోలికలున్నాయి కానీ అది కాదు. మీరు పొన్నూరులో చదువుకోలేదు కదా అంది ఆమె మరొకసారి ఆ ఫోటో కేసు పరిశీలనగా చూసి. నాతో పాటు డాన్స్ చేసిన అమ్మాయి పేరు కుసుమే. ఫోటో వెనక మా నాన్న గ్రీన్ కలర్ ఇంకుతో ఆ ఫోటో ఎక్కడ తీసింది, తారీఖు, మా ఇద్దరి పేర్లు రాశాడు. నాకింకా బాగా గుర్తు ఆ పేరు. ఫోటో తీసి చూద్దాం అన్నాడు అతను. ఆల్బమ్కు జిగురుతో అంటించిన ఆ పాత ఫోటో ఊడబెరిగి వెనక్కు తిప్పి చూశాడు. అక్షరాలు చెదిరిపోయి అస్పష్టంగా ఉన్నాయి. ఒక ఊరి పేరు మాత్రం స్పష్టంగా కనిపించింది. తెనాల్లో చదివిందా మీ స్నేహితురాలు అడిగాడు. మా చదువంతా పొన్నూరు నిడుబ్రోల్లోనే, తెనాల్లో చదవలేదే. 1 సంవత్సరం 6 నెలల్లో చదివి ఉండొచ్చు. నేను 10వ తరగతి వరకు మా తాత దగ్గర ఉండి తెనాలి హై స్కూల్లో చదివాను. తర్వాత హైదరాబాద్ వచ్చేసాం అన్నాడు. ఆ విషయాలు తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు, ముందు మీరు స్నానం చేసి రెడీ అవ్వండి అనేసి వెళ్ళిపోయింది హిమ. మళ్ళీ ఆ ఫోటో కేసు చూశాడు. డ్యాన్స్లో భాగంగా ఆ అమ్మాయి నడుం మీద చెయ్యి వేయాల్సి వచ్చింది. సిగ్గుపడి దూరంగా నిలబడ్డాడు. నడుం చుట్టూ చెయ్యి ఎలా వేయాలో చూపించాడు డాన్స్ మాస్టర్. తటపటాయిస్తూ నిలబడ్డాడు. మనం చిన్నపిల్లలం, సిగ్గుపడతామేం అందా అమ్మాయి. అప్పటి సంఘటన మెదడు పొరల్లో మెదిలింది. అప్పట్లో అంతటి సిగ్గు బిడియం ఉండేవి తనలో. మరి ఇప్పుడు ఆ అమ్మాయి కొంచెం చనువుగా మాట్లాడితే చాలు అల్లుకుపోతాడు తీగలాగా. స్నానం చేసి కిందకు వచ్చేశాడు. బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి రాహుల్తో పాటు విజయవాడ వైపు బయలుదేరాడు. సూర్యాపేటలో కొంతసేపు ఆగి భోజనం చేసి మళ్ళీ ప్రయాణం కొనసాగించారు. మధ్యాహ్నం 2 అయింది విజయవాడ చేరుకునేసరికి. పడమటలోని టైమ్స్ హాస్పిటల్ పక్కనున్న సందు లోపలికి కారు పోనిచ్చాడు. మురుగు కాలువ ఒడ్డునుంది రాహుల్ ఉన్న అద్దె ఇల్లు. ఇంటికి తాళం వేసింది. ఇంటి ఓనర్ ఇల్లు దగ్గరలోనే ఉంది. ఇంటి ఓనర్ ఎవరినో పెద్దగా తిడుతున్నాడు ఇంటి ముందరుగు మీద కూర్చుని. మా రాహుల్ వస్తువులు కొన్ని తీసుకోవాలి అన్నాడు కేదార్. కారులో రావటం, ఖరీదైన బట్టల్లో కనిపించిన కేదార్ను చూడగానే ఆ కుర్రాడి సవతి తండ్రి అగ్గొట్టిన ఇంటద్దె సంగతి గుర్తుకొచ్చింది. 4 నెలల ఇంటద్దె ఇవ్వాలి. ఆ డబ్బు ఇచ్చేసి గదిలో ఉన్న చెత్త సామానంతా తీసుకుపోండి, నాకేం అభ్యంతరం లేదు. మరొక వారం చూసి నేనే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయటపడేద్దాం అనుకున్నాను. నా అదృష్టం బాగుండి మీరు వచ్చారు. రాహుల్కి మీరేమవుతారు అడిగాడు అతను. దగ్గర బంధువుని, బాబాయ్నవుతాను. ఎంత ఇవ్వాలో చెప్పండి తొందరగా అసహనంతో అడిగాడు. 10,000 ఇవ్వండి అన్నాడు ఇంటి ఓనర్. నెలకు అద్దె 1,500 కదా, 4 నెలలకు మొత్తం ఇవ్వాల్సింది 6,000 కదా అన్నాడు రాహుల్. పాలవాడికి 1,000 రూపాయల దాకా బాకీ ఉన్నారట కదా, కిరాణా కొట్టువాడికి 2,000 ఇవ్వాలట, ఆఖరికి హెయిర్ కటింగ్ సెలూన్ వాడికి కూడా బాకీ ఉన్నారట. వాళ్ళంతా నా చుట్టూ తిరుగుతున్నారు అన్నాడు ఓనర్. సరే మొత్తం 15 ఇస్తాను, వెంటనే గది తాళం తీయండి, మాకు కావలసినవి తీసుకుని వెళ్ళిపోతా అన్నాడు కేదార్. కారు దగ్గరికి వెళ్ళి బ్యాగులో ఉన్న నోట్ల కట్టలో నుంచి 15,000 తీసి ఇంటి ఓనర్కి ఇచ్చేశాడు. రాహుల్ గదిలోకి వెళ్ళి దేవుడి గూట్లో ఉన్న కన్న తల్లి ఫోటో, తన పుస్తకాల సంచి తీసుకున్నాడు. తల్లి ఫోటో చూడగానే వాడి సంతోషం అంతా ఇంత కాదు. హైదరాబాద్ నుంచి ఫోటో కోసం వచ్చారా? మిగతా సామాన్లు తీసుకువెళ్ళరా, అవేం చేయమంటారు అడిగాడు ఇంటి ఓనర్. బయట పడేసి పెట్రోల్ పోసి తగలెట్టండి అనేశాడు కేదార్ చిరాగ్గా. అక్కడ నుండి రాహుల్ చదువుతున్న అప్పర్ ప్రైమరీ స్కూల్కి వెళ్లారు. గంటలో ఆ స్కూల్ హెడ్ మాస్టరు 6వ తరగతి చదువుతున్నట్లు టీసీ ఇచ్చాడు.
అప్పటికే సాయంత్రం అయింది. రాత్రిపూట ప్రయాణం చేయటం ఎందుకు, పొన్నూరు వెళ్దాము. మా అత్తగారింట్లో ఈ రాత్రికి ఉండి రేపు ఉదయం హైదరాబాద్ వెళ్దాం అన్నాడు కేదారు రాహుల్తో. పొన్నూరు వెళ్ళారు. రాహుల్ని హిమ వాళ్ళ ఇంట్లో వదిలి కుసుమ తల్లిదండ్రుల్ని కలవటానికి వెళ్ళాడు. ఎలా ఉన్నావు బాబు, హిమ ఎలా ఉంది, నీళ్ళు వస్తుందా అడిగింది కుసుమ తల్లి. మరొక సందర్భంలో అయితే రోజు స్నానం చేస్తూనే ఉంది, నీళ్ళ ఇబ్బంది ఏమీ లేదు అనేవాడు. ఇప్పుడు అతని మనసులో కుసుమ ఫోటో కలవరం రేపుతూ ఉంది. మీ కుసుమ ఎలా ఉందండి అడిగాడు. బాగానే ఉంది బాబు, బాపట్లలో అదేదో కోర్సు చదువుతుంది. ఇంకొక సంవత్సరం చదివితే దాని చదువు పూర్తవుతుంది. వ్యవసాయ అధికారినిగా పనిచేయాలని దాని పట్టుదల. రోజు అత్తగారింటి నుంచి బాపట్ల వెళ్ళి రాత్రి 8కో 9 దాటాకో ఇంటికి చేరుకుంటున్నది. కుసుమ చదువు గురించి చెప్పుకుపోయింది బసవమ్మ. మీ అమ్మాయి తెనాలిలో 10వ తరగతి చదివిందా ఎంతో ఆతృతతో అడిగాడు. ఆమె ఏం సమాధానం చెప్తుందోననే ఉద్వేగం చోటు చేసుకుంది అతనిలో. మా తమ్ముడు తెనాలి ఎన్సీసీ ఆఫీసులో పనిచేస్తూ ఉండేవాడు. 10వ తరగతి వాళ్ళింట్లోనే ఉండి చదివింది. వాడికి తిరుపతి ట్రాన్స్ఫర్ రావడంతో ఇక్కడికి తిరిగి వచ్చేసింది. ఎందుకు బాబు ఆ విషయం అడిగావు ఆమె అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కుసుమ అత్తగారింటి అడ్రస్ చెప్తారా అడిగాడు కేదార్. ఏం బాబు, హిమ కలవమని చెప్పిందా? అవునన్నట్లు తల ఊపాడు. హిమ గిఫ్ట్ ఇచ్చింది కుసుమకి ఇవ్వమని అన్నాడు. తనకు అప్పటికప్పుడు స్ఫురించిన ఐడియా గొప్పగా ఉందనుకున్నాడు. కుసుమ అత్తగారింటికి ఎలా వెళ్లాలో గుర్తులు అడ్రస్ చెప్పింది ఆమె. ఉదయాన్నే తనొక్కడే కారులో గుంటూరు వెళ్ళాడు కేదార్. జ్యువెలరీ మార్టులో గోల్డ్ చైన్ కొని గిఫ్ట్ ప్యాక్ చేయించాడు. గుంటూరు నుండి మళ్ళీ వెనక్కి వచ్చి పొన్నూరుకు దగ్గరలోనే ఉన్న చింతలపూడి వెళ్ళాడు. కారు రోడ్డు పక్కన పార్కు చేసి గిఫ్ట్ ప్యాక్ చేతిలో పట్టుకుని వేణు ఇంటి వైపు నడిచాడు. ఇంటి ముందున్న వేప చెట్టు నీడలో కుర్చీల్లో ఎదురెదురుగా కూర్చున్న కుసుమ, వేణు కనిపించారు. కుసుమ కాలిని అతని కాళ్ల దగ్గరకు జరిపి బొటన వేలుతో సుతారంగా తడుముతూ ఉంది. కాలి వేళ్లకు పెట్టుకున్న వెండి మట్టిలు మెరుస్తూ అందంగా కనిపించాయి. కొంచెం ముందుకు వంగి ఆమె నవ్వుతూ ఉంటే మెడలోని మంగళసూత్రం ఆనందంగా ఊగుతున్నట్లు అనిపించింది. లేత ఆకుపచ్చ చీరలో మనోహరంగా కనిపించింది కుసుమ. ఆమె ఎదురుగా వేణు కూర్చోకుండా ఉన్నట్లయితే బాగుండేదనుకున్నాడు ఒక్క క్షణం. చచా, ఇదేం ఆలోచన, భార్య ఎదురుగా భర్త కూర్చోకుండా ఎలా ఉంటాడు? ఆ సమయంలో తను అక్కడికి రాకుండా ఉన్నట్లయితే బాగుండేది. కుసుమను చూడాలని ఒకటే ఆరాటపడ్డాడు. ఆమె కనిపించగానే రాకుండా ఉంటే బాగుండేదని ఎలా అనుకుంటున్నాడు? చిన్నగా దగ్గాడు. వాళ్ళిద్దరూ తనను గమనించకుండా తన్మయత్వంతో ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోవటంతో కుసుమ తాలెత్తి చూసింది కేదార్ను. మీరా, ఎప్పుడొచ్చారు? హిమ కూడా వచ్చిందా? నిన్న ఫోన్లో హిమతో మాట్లాడాను, మీరు వస్తున్నట్టు చెప్పలేదే అంది లేచి నిలబడి. మరో కుర్చీ తేవటానికి లోపలికి వెళ్ళాడు వేణు. మీ ఫ్రెండు ఒక పేద అబ్బాయిని చేరదీసింది. వాడిని చదివించే ప్రయత్నంలో ఉంది. ఆ అబ్బాయి చదివిన స్కూల్ నుండి టీసీ తీసుకోవడానికి వచ్చాను. ఆ పని పూర్తయింది. విజయవాడ దాకా వచ్చాను కదా, మిమ్మల్ని అందరినీ చూసి వెళ్దామని పొన్నూరు వచ్చాను అన్నాడు. ఆ అబ్బాయి గురించి హిమ చెప్పింది. మీతో పాటు ఆ అబ్బాయి కూడా వస్తున్నట్లు చెప్పింది. ఆ అబ్బాయిని కూడా తీసుకురావాల్సింది ఇక్కడికి. నిలబడే మాట్లాడుతున్నారు, ప్లీజ్ కూర్చోండి అంది కుసుమ కుర్చీ చూపిస్తూ. కుర్చీలో కూర్చుని జేబులో నుండి ఫోటో తీసి చూపించాడు. మీరు తెనాలి హై స్కూల్లో 10వ తరగతి చదివారు కదా అన్నాడు. ఆ ఫోటో చూసి పెద్దగా నవ్వింది ఆమె. ఆ గోపిక డ్రెస్సులో ఎలా ఉన్నానో చూడండి, ఆ అబ్బాయికి అమ్మాయి డ్రెస్ వేసినట్లు ఉన్నాను. ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది? మా ఇంట్లో ఉన్న ఆల్బంలో కూడా ఈ గోపీకృష్ణ డాన్స్ ఫోటో ఉంది అంది. మీరు గుర్తుపట్టలేదా ఆ అబ్బాయి ఎవరు అడిగాడు. గోగు పుల్లలా ఉన్నాడు. వంశీకృష్ణుడు అంటే ఎవరన్నా నమ్ముతారా? గోపిక పాత్రకు ఎవరు దొరక్క నన్ను బలవంతం చేసి ఆ డాన్స్ చేయించాడు డాన్స్ మాస్టర్. కొంపదీసి మీరు కాదు కదా ఆ కృష్ణుడి వేషం వేసింది అంది. నేనే అన్నాడు అతను. మీరా? ఆశ్చర్యపడిపోతూ మరొకసారి ఫోటో కేసు చూసింది. సారీ, మిమ్మల్ని గోగుపుల్లా అని అనేశాను అంది నొచ్చుకుంటూ. పర్వాలేదులేండి అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. కుర్చీ తీసుకొచ్చాడు వేణు. గిఫ్ట్ ప్యాకు కుసుమకిచ్చాడు. ఏమిటిది? మీ ఫ్రెండ్ పంపించింది అన్నాడు. ఆ ప్యాకెట్ ఓపెన్ చేయకుండానే భర్త చేతిలో ఉంచింది.
కవర్ లోపల ఉన్న బాక్స్ తెరిచి చూశాడు వేణు. గోల్డ్ చైన్ మెరుస్తూ కనిపించింది. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.